భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 29. శ్లోకం ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవత్ చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. భావార్థం: ఎవరో ఒకరు ఈ ఆత్మను ఆశ్చర్యంగా చూస్తారు, ఇంకొకరు దానిపై ఆశ్చర్యంగా మాట్లాడతారు, మరికొందరు వింటారు. కానీ అసలు విషయమేమిటంటే ఎవ్వరూ దీనిని పూర్తిగా గ్రహించలేరు. తాత్విక వివరణ: ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఒక గొప్ప విశ్వ సత్యాన్ని మన ముందుంచుతున్నారు. ఆత్మ అనేది జ్ఞానబుద్ధికి అందకుండా ఉండే ఒక అద్భుత సత్యం. ఎవరు దానిని గురించి చదువుతారు, వింటారు, మాట్లాడతారు, కానీ దాని పూర్తి తత్వాన్ని బోధించటము, గ్రహించటము చాలా అరుదు. ఆత్మయాత్ర: ఆత్మను గురించి తెలుసుకోవాలంటే అనుభవం కావాలి, కేవలం మాటలు కాదు. ఇది ఆశ్చర్యంగా ఉంటుంది, ఎందుకంటే ఈ ప్రపంచంలోని అన్ని విషయాలు మారిపోతుంటాయి, కానీ ఆత్మ శాశ్వతం, నిత్యం, అజేయం. ఉపమానం: ఒక అరుదైన మణి గురించి విన్నాము అని భావిద్దాం. దాన్ని చూడటానికి చాలా మంది వస్తారు, దాని విలువను వివరించేవారు ఉంటారు, మరింత మంది వింటారు, కానీ దానిని నిజంగా పట్టించుకునేవారు చాలా అరుదు. ఆత్మ కూడా అలాగే, అది చూపటానికి కాదు, అనుభవించటానికి మాత్రమే. ఆచరణ పాఠం: ఈ శ్లోకం మనకు చెబుతోంది, ఆత్మ సత్యాన్ని అర్థం చేసుకోవాలంటే మనసును శాంతపరచాలి, జ్ఞానాన్ని లోనికి తీసుకోవాలి, శ్రద్ధతో వినాలి, ప్రశాంతంగా చూడాలి. ముగింపు: ఈ శ్లోకం ఒక విజ్ఞాన మార్గం కాదు, అనుభూతి మార్గం. ఆత్మ అనేది విన్నవాడు ఆశ్చర్యపోతాడు, చదివినవాడు చింతిస్తాడు, అనుభవించినవాడు మాత్రమే మౌనంగా ఉంటాడు. మీరేమనుకుంటున్నారు ఈ ఆత్మతత్వం గురించి? కామెంట్లో మీ ఆలోచనలు పంచుకోండి. ఇలాంటి మరిన్ని తాత్విక విషయాల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.